హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను దోసకాయలతో ఒక పచ్చడి చేసి చూపించబోతున్నానండి. దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇవి చూడండి, దోసకాయలు. ఇలాంటి దోసకాయలు తీసుకున్నానండి. ఇలాంటి దోసకాయలు నేను తీసుకున్నానండి. మీకు ఎలాంటి దోసకాయ దొరికినా కూడా తీసుకోండి. చూడండి, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని పీల్ చేస్తానండి. దోసకాయని నేను ఒక దోసకాయ చేయబోతున్నాను, నాకు ఒక్కదానికే కాబట్టి దీన్ని ఇప్పుడు పీల్ చేస్తాను. ఈ విధంగా దీన్ని చేయకున్నా పర్వాలేదండి, కాకపోతే నేను చేస్తున్నాను. ఈ దోసకాయలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఊరికే పైన తీసినా పర్వాలేదు. చూడండి, దీన్ని తీసేయండి. ఇట్లా ఆ లోపల ఉంది కదా, దాన్ని తీసేయాలి. ఈ లోపల ఉంది చూడండి, దీన్ని తీసేయాలన్నమాట. అలా తీసేయండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నానండి. దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఏమేమి పదార్థాలు కావాలనో చూపిస్తానండి. ఇంతేనండి. ఏమేమి పదార్థాలు కావాలంటే ఇవి కొంచెము మిరపకాయలండి, ఎండు మిరపకాయలు, బాడిగే మెణిసినకాయ అంటారు కదా, అదే అన్నమాట. దీంట్లో కారం ఎక్కువ ఉండదండి, అందుకోసమే నేను కొన్ని తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అండి, ఇదే ఇంపార్టెంట్. పచ్చి కొబ్బరి ఇట్లా సన్నగా ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత కొంచెము చింతపండు ఖచ్చితంగా వేయాలండి. కొంచెం ఆవాలండి, కొంచెం ఆవాలు వేయాలన్నమాట. వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఇది పచ్చి కొబ్బరి, చింతపండు, అంతేనండి. అన్నీ పచ్చివి. వీటిని గ్రైండ్ చేసుకొని వస్తానండి. ఈ విధంగా మిక్సీ చేసుకొని వచ్చానండి. నున్నగా మిక్సీ చేయాలి. ఏమేమంటే పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, కొంచెం ఆవాలు, ఉప్పు నేను అప్పుడు చూపించలేదు కదా, ఉప్పు అన్నమాట. ఈ నాలుగింటిని బాగా మిక్సీ చేసుకొని ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు ఏ విధంగా కలుపుతానో చూడండి. ఒక పాత్ర తీసుకుందాము. దీంట్లో ఈ దోసకాయ ముక్కలు వేద్దాము. దోసకాయ ముక్కలు వేసినామా. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని వచ్చాను కదండి, ఈ పేస్ట్ అంతా కలుపుదాం. ఇంకేమీ వేయాల్సిన పని లేదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చెయ్యండి. మీకు ఏ విధంగా నచ్చుతుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, ఈ విధంగా కలపాలి. ఎండాకాలంలో చాలా మంచి చట్నీ అండి ఇది. చట్నీ తర్వాత మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపుని కొద్దిసేపు చల్లారనిచ్చిన తర్వాత దీంట్లో వేసేద్దాం.
అంతేనండి. టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగుందో దోసకాయ పచ్చడి. చూడండి, ఒకసారి ట్రై చేసుకొని తప్పకుండా తినండి. నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి చట్నీలు మీకు ఎన్నో నేను చేసి చూపించుతానన్నమాట. ఇప్పుడు తాలింపు ఇస్తున్నామండి. తాలింపుకు కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కాగిద్దాం కొద్దిసేపు. తర్వాత కొంచెము ఆవాలు జీలకర్ర వేద్దామండి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నప్పుడు కొంచెము ఎండుమిరపకాయలు, ఆవాలు జీలకర్ర అయిన తర్వాత ఎండుమిరపకాయలు కొద్దిగా చేద్దాము. తర్వాత కొంచెం ఆయిల్ కదండి, తర్వాత ఇది కరివేపాకు కూడా వేసేద్దాం. అంతేనండి తాలింపు. దీన్ని తీసుకుపోయి ఆ పచ్చడిలో కలిపేయడం అంతే, ఇంకేమి లేదండి. చాలా సింపుల్ మెథడ్లో మీకు పచ్చడి చేసి చూపించాను. మీరు కూడా చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటానండి.